హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇదైతే మామూలుగా మిషన్ కుట్టే వాళ్ళకే కాదండి, కుట్టని వాళ్ళకు, లేడీస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇంకా మామూలుగా అయితే ఈ మధ్య కాలంలో వర్క్గా మామూలు రెడీమేడ్ డ్రెస్సులు కొంటాం చూడండి. రెడీమేడ్ డ్రెస్సులు వర్క్గా వచ్చినవి కానీ మామూలుగా రెడీమేడ్ డ్రెస్సులు అనేది ఎక్కువగా నెట్ క్లాత్తో వస్తున్నాయండి. నెట్ క్లాత్తో వస్తున్నాయి. ఆ డ్రెస్సులు చూడడానికి కానీ వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. నెట్ క్లాత్తో కుట్టిన డ్రెస్సులు అయితే ఆ డ్రెస్సులు కొన్ని అయితే ఎలా వస్తున్నాయి అంటే డ్రెస్సులు అనేది కుట్టి నెట్ మాత్రమే, ఇక్కడ మొత్తం అంతా నెట్ మాత్రమే వస్తుందండి. వెనక ఇక్కడ మొత్తం అనేది నెట్ మాత్రమే వస్తుంది. అవి ఇట్లా మన స్కిన్ బయటికి కనిపిస్తా వస్తుంది. ఆ నెట్ డ్రెస్సులు వేసుకున్నామంటే ఏమవుతుందంటే ఇక్కడంతా స్కిన్ బయటికి కనిపిస్తా ఉంది. అవి కొంతమందికి బాగా ఇష్టపడతారండి. కొంతమంది అలా వేసుకుంటారు, అలవాటు ఉన్న వాళ్ళు అయితే వేసుకుంటారు, వాళ్ళకి బాగా ఉంటుంది కూడా. కొంతమంది వేసుకుని వాళ్ళు ఏమవుతుందంటే కలర్ నచ్చి, వర్క్ నచ్చి ఆ డ్రెస్ కొన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వేసుకున్నా కూడా అరే ఇక్కడంతా కూడా అలా రాకుండా బాగుంటుందేమో అనే ఫీలింగ్ లో ఉంటారు. కొంతమంది అంటే పిల్లలకు అలా వేయడానికి కూడా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. ఇక లేదు మనం అలాంటి డ్రెస్సులు అలా వేసుకున్నప్పుడు ఎందుకు కొనుక్కోవడము అన్నప్పుడు కొనకుండా ఉంటాం కదండి. కానీ మన బర్త్డేకు ఏదన్నా సందర్భంలో వేరే వాళ్ళు కొనుక్కొచ్చి ఇవ్వడము, లేకుంటే మన బంధువులు మనకి ఇవ్వడము ఉంటుంది. అటుతప్పుడు ఆ డ్రెస్సును పడేయను లేము. నచ్చిన డ్రెస్సులను అనేది అలా వేసుకుంటే ఇబ్బందిగా కూడా ఉంటుంది. అలాంటి డ్రెస్సులకు అనేది నేను ఒక మంచి టిప్ అనేది ఈరోజు అయితే చెప్తాను. ఇంకా చూడండి, అలాంటి డ్రెస్ ఒకటైతే నా దగ్గరికి వచ్చేసిందండి. ఈరోజు అయితే ఇలా వచ్చిన డ్రెస్సు చూడండి. ఇలా అయితే ఈ డ్రెస్ అనేది వచ్చేసిందండి. ఇది వచ్చేసి మామూలుగా పిల్లలదే అండి, పెద్దవాళ్ళదైతే ఏం కాదు, పిల్లలదే. కానీ ఇది వీళ్ళు వేసుకోవడానికి పిల్లలకైనా కానీ ఇబ్బందిగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలా ఉంటేనక బాగుండదు అనేసి అయితే అనుకుంటూ ఉన్నారండి. అందుకోసం అనేసి దీన్ని అనేది మనము ఎలా కవర్ చేయాలి, ఇది నెట్ అనేది కనిపించకుండా నీట్గా ఎలా కవర్ చేయాలి, మనకు ఎలా క్లాత్ వచ్చాక ఎలా బాగుంటుంది అనేసి అయితే దీని లోపల లైనింగ్ వేసి మనము ఎలా కుట్టాలనేది అయితే ఈ వీడియోలో అనేది మీకైతే చూపిస్తానండి. ఇంకా ఇలాంటివి ఏమైనా డ్రెస్సులు మీ ఇంట్లో ఉన్నా కానీ మీరు ఈజీగా అనేది ఈ వీడియో అనేది అయితే చూసి కుట్టుకోగలుగుతారు. మీరు ఫుల్గా వీడియో చూసేయండి. ముందుకు జరిపినా కానీ మీకైతే అర్థం కాదు. ఇక్కడ చూడండి, దీన్ని అయితే ఇప్పుడైతే మనము కుట్టేసుకుందాము. ఎలా లైనింగ్ క్లాత్ను కట్ చేసి దీని లోపల అనేది లైనింగ్ అనేది ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడైతే చూసేద్దాము. చూడండి, డ్రెస్కి లైనింగ్ వేసుకునే ముందు అయితే దీనికి హ్యాండ్స్ కూడా అనేది నెట్ ఇచ్చేసారండి. చూడండి, ఈ నెట్ అయితే ఇచ్చేసారు. వాళ్ళైతే మనకైతే ఈ లైనింగ్ క్లాత్ అయితే ఇది తీసుకొచ్చి ఇచ్చినారండి. ఈ లైనింగ్ క్లాత్ను హ్యాండ్స్కు అలాగే వచ్చేసి మనకు నెక్కు కూడా వేయమని చెప్పినారు. దానికోసం అయితే నేను హ్యాండ్స్కి ఎలా మడుచుకుంటామో ఇలాగా 4 మడతలతో మడుచుకున్నానండి. ఇలా మడుచుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ని పెట్టి అనేది ఇలా పెట్టి చూసుకోవాలి కరెక్ట్గా ఎంతవరకు ఉంది అనేసి. చూస్తే చూడండి, మనకు ఇక్కడికి వరకు అనేది వచ్చేసిందండి. ఇక్కడికి అనేది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము క్రాస్గా అనేది కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి హ్యాండ్స్కు ఇలా అనేది కట్ చేసుకుంటే మనకైతే సరిపోతుంది. ఇవి వచ్చేసి 2 హ్యాండ్స్ అయితే అవుతాయండి. ఇంకా దీన్ని అనేది మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అనేది డ్రెస్కు, కుట్టిన డ్రెస్కు ఇది లైనింగ్ అనేది ఎలా జాయింట్ వేసుకోవాలనేది అయితే చూద్దాము. ఇప్పుడు మనకు వెనక పక్క అయితే లైనింగ్ అవసరం లేదండి. వాళ్ళు ముందర పక్క ఒక్కటి వేయమన్నారు. వెనక పక్క మామూలుగా మనము నెక్ ఏమన్నా పెట్టుకుంటూ ఉంటాం కదండి, కొంచెం పెద్ద సైజులోనే. అందుకు మనకైతే సెట్ అయిపోతుందండి. ముందర పక్క మాత్రమే వేయమన్నారు. దానికోసం అయితే ఒక్క పొరతోనే అనేది తీసుకున్నానండి. మీరు లేదు ముందర పక్క కూడా అంటే వెనక పక్క కూడా లైనింగ్ వేసుకోవాలి అనుకుంటే 2 మడతలతో అయితే తీసుకోండి. నేనైతే ఒక్క మడతతోనే అనేది తీసుకున్నాను. చూడండి, లైనింగ్ క్లాత్ ఇలా వేసుకున్న తర్వాత దానిపైన డ్రెస్ అనేది ఇలా అనేది పడుచుకోవాలండి. ఇలా పడుచుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా అనేది కొంచెం క్లాత్ అనేది వదిలిపెట్టేసి డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలండి. కొంచెం క్లాత్ అనేది వదిలిపెట్టేసేయాలి, ఎక్కువగా లేకుండా కొంచెం బయటి పక్కకి పెట్టేసి క్లాత్ అనేది ఇలా అనేది మనకు ఇక్కడ నెక్ ఎలా వచ్చిందో ఆ నెక్ ప్రకారం మట్టి కూడా గీసేసుకోవాలి. చూసుకోవాలి కరెక్ట్గా అనేది ఈ నెక్ను కూడా మనము. చూడండి, నేను ఇక్కడ రౌండ్గా అనేది ఇక్కడ గీసేసానండి. గీసిన తర్వాత మనకు వచ్చేసి ఇంతవరకు ఉంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి,
ఇక్కడ మనకి ఎక్కడ లైనింగ్ లేదో అంతవరకు ఉంటే సరిపోతుంది. ఇక్కడికి అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ వేసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడికి కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మనకు వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడికి అనేది మనకు సరిపోతుంది. ఇక్కడ అనేది ఇలా అనేది మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం చూడండి, ఇక్కడికి అనేది కలిపేసుకోవాలి. ఇంకా అలాగనే వచ్చేసి దీనికి కూడా అనేది ఇలా అనేది కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీని ప్రకారం అనేది మనం కటింగ్ అనేది చేసేసుకున్నాము. మనం గీసిన ప్రకారం అనేది కటింగ్ అయితే చేసేసాను చూడండి. ఇది పెట్టేసి మనము ఇప్పుడైతే కుట్టేద్దాము. చూడండి, సైడ్లు అనేది కొంచెం ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగనే పెట్టేసి ఇక్కడ చూడండి, ఇక్కడికి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి అనేది కుట్టేసినామంటే మనకు లోపలికి అనేది పోతుందండి. మనము మర్చి కుట్టకుండా అనేది ఇది మర్చి కుట్టకుండా ఉంటుంది. ఇలా కుట్టేసామంటే లోపలికి అనేది పోతుంది. మనము లేకుంటే నెక్ అనేది మడచాల్సి ఉంటుంది. ఇది పీసులు మాదిరి వస్తుంది కదా, అలా లేకుండా ఉంటుంది ఇలా కుట్టినామంటే. చూడండి, ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా లోపలికి అనేది మర్చుకోవడమే. ఇలా లోపలికి మర్చుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పైనుంచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ క్లాత్ అనేది బయటికి కనరాకుండా ఇలా లోపలికి అనేసుకొని ఇలా చూసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలి. కొంచెం అనేది టైం పడుతుందండి, మనం చూసి వేసుకోవాలి. మనకు డ్రెస్ ఎక్కడనే కానీ పాడు కావద్దు, నీట్గా మనము డ్రెస్ ఎలా వచ్చిందో అలాగనే రావాలి. అందుకోసం అనేది కొంచెం చూసి కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడైతే ఇలా అయితే వచ్చేసింది. ఇంకా చూడండి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం అనేది దీన్ని ఇలా లోపలికి అనేది మర్చుకొని చూడండి, ఇలా లోపలికి మర్చుకొని పైన నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఇది కరెక్ట్గా బయటికి కానీ రాకుండా లోపలికి కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నామంటే మనకు ఇక్కడ మనం లోపల ఇక్కడ జాయింట్ అనేది మనకు ఇక్కడ అనేది ఇది అనేది కనిపించకుండా ఉంటుందండి. ఇక్కడ ఈ జాయింట్ అనేది కనిపించకుండా ఉంటుంది. మనకు అనేది ఇక్కడ అంతా కుట్టు పడిపోయింది చూడండి. ఇక్కడ కొంచెం కుట్టు ఏమన్నా పడకుండా మళ్ళీ హ్యాండ్స్ కుట్టేటప్పుడు అనేది మనకు కుట్టు అనేది లోపలికి వచ్చేస్తుంది. ఇలాగనే అనేది సేమ్ ఇటు పక్క కూడా ఇలాగనే కుట్టుకోవాలి. చూడండి, ఇలాగనే ఇటు పక్క కూడా అనేది లోపలికి అనేది మర్చి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా మర్చుకొని
రెండు పక్కల అనేది ఇలా కుట్టిన తర్వాత దీన్ని అనేది మనము తిప్పి వేసేసుకోవాలండి. ఇలా అనేది తిప్పి వేసేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం అనేది ఇలా మర్చుకుంటా ఇక్కడ మనకు గీట్ వచ్చింది చూడండి, నెట్ క్లాత్ దగ్గర నుంచి దీని మీద కుట్టు పడేటట్టు అనేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి లోపలికి అనేది మర్చుకోవాలి. లోపలికి అనేది మర్చుకొని ఇది ఎలా డిజైన్ ఉందో దాని ప్రకారం అనేది కొంచెం ఇలాగా ఇలా లాక్కుంటూ కుట్టు వేసుకుంటూ పోవాలండి. చూడండి కుట్టు అయితే కనుక వేసేసాను. ఇట్లా కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ అనేది దీన్ని తిప్పేసుకున్నాము. చూడండి తిప్పేసిన తర్వాత మనం లైనింగ్ వేసిన తర్వాత నీట్గా ఉంది. ఎక్కడనే కానీ నెట్ అనేది మనకు కనిపించకుండా. వెనక సైడ్ అయితే కనుక వేయలేదండి. ఇక్కడ చూడండి ఇటువైపు అయితే వేయలేదు, ఇటు సైడే కాబట్టి వేసినది. ఇంకా దీనికి హ్యాండ్స్ ఒకటి జాయింట్ చేయాలండి. హ్యాండ్స్ ఒకటి అనేది జాయింట్ అయితే చేసేద్దాము. మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం కాబట్టి నెట్ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అనేది చూడండి ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసి అనేది ఇలా మడిచి కుట్టేసుకున్నాము. ఇది నెట్ క్లాత్ కాబట్టి తిప్పి వేస్తే బాగోదండి, అందుకోసమే ఇలా మడిచి కుట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది. ఇలా అనేది మడిచి కుట్టుకున్న తర్వాత చూడండి ఇలా అనేది మడిచి కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి నెట్ ఎంతవరకు ఉందో అంతవరకు కుట్టు వేసేసుకున్నాము. ఈ నెట్ అనేది జారిపోతుందండి, అంతా అసలు పువ్వగా అవుతుంది. ఇంకొకటి కూడా ఇలాగనే కుట్టేసుకున్నాము. చూడండి రెండు అయితే కనుక కుట్టేసాను. నెట్ క్లాత్ అనేది తక్కువగా వచ్చేసిందండి. ఇది ముడత చుట్టుకొని పోయింది మొత్తం అనేది. ఇక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నానండి. రెండు అనేది చూడండి ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ అనేది డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. డాట్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనము క్రాస్ తీసుకోవసరం లేదండి. ఎందుకంటే కనుక డ్రెస్కి ఆల్రెడీ వాళ్ళు క్రాస్ తీసేసింటారు కాబట్టి సంక క్రాస్ ఏం అవసరం లేదు. ఇంకా మనం అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవడమే. డ్రెస్కు కుట్టిన తర్వాత లైనింగ్ వేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మనము నిదానంగా చూసి వేసామంటే సరిపోతుందండి. ఇది ఒకసారి కుట్టిన తర్వాత ఇప్పడం కూడా ఇప్పలేమండి. ఇప్పినామంటే ఇంకా నెట్ క్లాత్ కదా మొత్తం అనేది పాసిపోయినట్టు అనేది అయిపోతుందండి. అందుకనే కుట్టేటప్పుడు అనేది కొంచెం జాగ్రత్తగా కుట్టుకున్నామంటే మనకు నీట్గా అనేది వచ్చేస్తుంది. చూడండి హ్యాండ్స్ అనేది ఇలా అనేది కుట్టేసాను. ఇంకా అటుపక్క కూడా ఇలాగనే కుట్టేసుకొని స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి హ్యాండ్స్ అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసాను. ఇంకా చూడండి హ్యాండ్స్ కుట్టేసాము, లైనింగ్ కూడా లోపల వేసేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అనేది ఇలాంటి డ్రెస్లకు లోపల లైనింగ్ వేసుకోవచ్చు. ఏమంటే కొంచెం శ్రద్ధగా అనేది చూసుకొని అనేది వేసుకోవాలి. అంత మించి అనేది ఏం లేదు.
నీట్గా అనేది ఉంటుంది. ఎవరైనా వేసుకోవచ్చు, పెద్దవాళ్ళకైనా కానీ చాలా బాగుంటాయి ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే. ఇంకా ఒకవేళ మీకు లైనింగ్ అనేది కరెక్ట్ కలర్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ వీళ్ళు వేసిన లైనింగ్ అనేది నార్మల్ అండి. 2 వైట్ బ్లౌజులు ఉంటుంది కదా, మనం మామూలుగా లైనింగ్ వేసుకుంటున్నాం చూడండి జాకెట్లకు, ఆ లైనింగ్ కాటన్ లైనింగ్ వేసినది. కానీ దీనికి అనేది మామూలుగా సేనింగ్ క్లాత్ ఉంటుంది చూడండి, ఆ లైనింగ్ వేసామంటే ఇంకా బాగా కానొస్తుంది. నీట్గా అనేది చాలా బాగా అనేది కనిపిస్తుంది. నెట్లో సేనింగ్ క్లాత్ వేస్తేనే నీట్గా కనిపిస్తుంది. కానీ వీళ్ళైతే ఇది తెచ్చుకున్నారు కాబట్టి ఈ క్లాతే వేసాను. ఒకవేళ మీరు వేసుకుంటుంటే ఒకవేళ వీలైతే సేనింగ్ క్లాత్ వేసుకోవడానికి అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితేనక మీరు కూడా ఒకవేళ మీ ఇంట్లో డ్రెస్ ఉంటే ట్రై చేయండి. అలాగనే అనేది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.